వైసీపీ అధినేత జగన్కు మిథున్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. మిథున్ రెడ్డి జగన్కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డే ఉన్నారు. అలాగే వైసీపీ లోక్సభ పక్ష నేతగాను మిథున్ చక్రం తిప్పుతున్నారు. మరోవైపు ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత జగన్ ప్రభుత్వంలో నంబర్ 2 మంత్రిగా హవా చలాయించారు. ఇటీవల ఎన్నికలకు సంబంధించి రాయలసీమ జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో ఆయనే కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా మిథున్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. వచ్చే ఎన్నికల నాటికి పుంగనూరు నియోజకవర్గం పునర్విభజన జరిగి పుంగనూరు 1 and 2 ఏర్పడితే వీటిలో ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో మిథున్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2019, 2024 ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానంలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ తరపున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముచ్చటగా 3 పర్యాయాలు ఘన విజయం అందుకున్నారు. తద్వారా హ్యాట్రిక్ సాధించారు. 2014లో రాజంపేట ఎంపీ సీటును పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీకి కేటాయించింది. దీంతో ప్రస్తుత బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజంపేట నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో ఆమెపై వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి 1,74,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లోనూ వైసీపీ తరపున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. ఈసారి టీడీపీ తరపున దివంగత ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడి సతీమణి డిఏ సత్యప్రభ పోటీ చేశారు. అయితే ఆమెపై మిథున్ రెడ్డి 2,68,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇటీవల 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ రాజంపేట సీటును మరోసారి బీజేపీకి కేటాయించింది. బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ తరపున పోటీ చేసిన మిథున్ రెడ్డి మూడోసారి విజయం సాధించారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి మిథున్ రెడ్డి అధినేత జగన్ కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డే ఉన్నారు. అలాగే వైసీపీ లోక్సభ పక్ష నేతగాను మిథున్ చక్రం తిప్పుతున్నారు. మరోవైపు ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత జగన్ ప్రభుత్వంలో నంబర్ 2 మంత్రిగా హవా చలాయించారు. ఇటీవల ఎన్నికలకు సంబంధించి రాయలసీమ జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో ఆయనే కీలక పాత్ర పోషించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిలకు కష్టాలు మొదలయ్యాయి. తిరుపతిలో నివాసముంటున్న వీరు తమ నియోజకవర్గమైన పుంగనూరులో కాలు పెట్టలేకపోతున్నారు. 2 సార్లు పుంగనూరులో పర్యటించడానికి ప్రయత్నించినా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాది ఎకరాలను ఆయన బంధువులు, అనుచరులు, వైసీపీ నేతలు కబ్జా చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన రికార్డులు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అనుమానాస్పద పరిస్థితిలో కాలిపోయాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ను ఏర్పాటు చేసింది. దస్త్రాలు కాలిపోయిన వ్యవహారంలో పలువురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పుంగనూరు నియోజకవర్గాన్ని పునర్విభజిస్తారనే వార్తల నేపథ్యంలో తాజాగా మాట్లాడిన మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తానే పుంగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. టీడీపీ నేతలు పుంగనూరును అభివృద్ధి చేస్తే వారిని తానే సన్మానిస్తానని తెలిపారు. పుంగనూరు పునర్విభజనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు. అలాగే వక్ఫ్ బోర్డు బిల్లును లోక్సభలో అడ్డుకుంటామన్నారు. ముస్లింల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఆ బిల్లుకు వైసీపీ ఆమోదం తెలపదని చెప్పారు. కాగా పుంగనూరు ఎమ్మెల్యేగా మిథున్ రెడ్డి పోటీ చేస్తే మరి ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆయన రాజంపేట ఎంపీగా పోటీ చేస్తారా, తండ్రి కొడుకులిద్దరూ స్థానాలు మార్చుకుంటారా అన్నది వేచి చూడాలి.